ఇండియా యునైటెడ్ కింగ్డమ్ మధ్య రీసెంట్ గా జరిగిన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ గేమ్ చేంజర్ గా మారనుందా లేదా అల్టిమేట్ డిజాస్టర్ గా మారనుందా అనేది డీటెయిల్ గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ డీల్ అనేది అమెరికా, నాటో అండ్ యూరోపియన్ యూనియన్ ఈ ముగ్గురికి చెప్పు దెబ్బ లాంటిది. యూకే పైన నమ్మకంతో రష్యా పైన యుద్ధానికి దిగిన నాటో అండ్ జెలెన్స్కీ టీం మూలకు కూర్చొని ఏడ్చేలాగా చేసిన డీల్ ఇది. అమెరికా ఫస్ట్ అనే డొనాల్డ్ ట్రంప్ ను సైతం యూకే సైడ్ లైన్ చేసి మనతో అగ్రిమెంట్ చేసుకుంది. లేకపోతే ట్రంప్ గత కొన్ని నెలల నుండి అందరికీ ఒక నసలాగా తయారయ్యాడు. సో ఈ ఎఫ్టీఏ డీల్ తర్వాత స్కాచ్ విస్కీ $300 తగ్గే అవకాశాలున్నాయి. 4,000 దొరికే జానీ వాకర్ బ్లాక్ ఇప్పుడు 3,500కే దొరుకుతుంది. ఇంతకు ముందు రోల్స్ రాయ్స్ కార్ 10 కోట్లకు దొరికేది ఇప్పుడు 5 కోట్లకు తగ్గుతుంది. జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్స్ యొక్క రేట్స్ కూడా 20 లక్షల వరకు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎవరైనా లగ్జరీ కార్స్ కొనేవారుంటే అటువంటి వారు మీ డీలర్స్ తో కాంటాక్ట్ అవ్వండి. బికాజ్ ఎఫ్టీఏ తర్వాత లగ్జరీ కార్ యొక్క రేట్స్ అన్ని తగ్గిపోయాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి అంటే జూలై 24న భారత్ అండ్ యూకే ఒక హిస్టారికల్ డీల్లో సైన్ చేశారు. ఈ ఎఫ్టీఏలో భాగంగా ఇండియా యూకేకు అమ్మిన వస్తువులకు యూకే ప్రభుత్వం టారిఫ్ వేయదు. నో ట్యాక్సెస్ అన్నమాట. సేమ్ యూకే దేశ వ్యాపారస్తులు ఇండియాలో అమ్మిన వస్తువులపైన ఇండియన్ గవర్నమెంట్ కూడా టారిఫ్ వేయదు. జస్ట్ స్కాచ్ విస్కీకు మాత్రమే 155% నుండి 75% మాత్రమే టారిఫ్ను తగ్గించారు. మిగతా అన్ని వస్తువులపైన జీరో టారిఫ్ అన్నమాట. ఈ డీల్ వల్ల లాభాలు ఏంటి అంటే ప్రస్తుతం ఇండియా అండ్ యూకే మధ్య $42 బిలియన్ వ్యాపారం జరుగుతోంది. అంటే ఇండియన్ రూపీస్లో 3,50,000 కోట్లు, అంటే చాలా తక్కువ. యూకే చైనా మధ్య $120 బిలియన్ అంటే 10 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఎఫ్టీఏ డీల్ కు ముందు ఎలా ఉండేది అంటే ఇండియన్ వస్తువులపైన యూకే ప్రభుత్వం 10 నుండి 20% టారిఫ్ వేసేది. దీనివల్ల యూకేలో మన వస్తువులు కాస్ట్లీగా ఉండేవి. ఉదాహరణకు ఇండియా యూకేకు ఒక $1,000 డెనిమ్ జీన్స్ అమ్మింది. టారిఫ్ యాడ్ అయ్యి జీన్స్ 1,200కు దొరికేది. యూకేలో ఉన్న కన్స్యూమర్స్ లేదా పౌరులు మన ఇండియన్ మేడ్ జీన్స్ కొనడానికి 1,200 పెట్టాలి. సేమ్ రైస్, టెక్స్టైల్స్ అన్నిటికీ ఇదే వర్తిస్తుంది. ఇదే జీన్స్ను చైనా 1,100కే యూకేలో అమ్మేది. యూకే ప్రజలు కూడా చీప్ అని చెప్పి చైనీస్ జీన్స్నే కొనేవారు. ఇండియన్ జీన్స్ను ఎవరూ కొనేవారు కాదు. ఈ విధంగా మార్కెట్లో చైనీస్ గూడ్స్ ఎక్కువగా అమ్ముడుపోయేది. ఈ ఎఫ్టీఏ తర్వాత ఈ 20% టారిఫ్ ఉంది కదా, ఇది మన వస్తువులపైన యూకే వేయదు. దీనివల్ల జీన్స్ కేవలం $1,000 అవుతుంది. సో మార్కెట్లో అందరూ $1,000 చెప్పి ఇండియన్ జీన్స్నే కొంటారు. బట్ చైనా జీన్స్కు యూకే ప్రభుత్వం టారిఫ్ వేస్తుంది కాబట్టి అది మార్కెట్లో 1,100 ఉంటుంది. ఇండియన్ జీన్స్ $1,000 మాత్రమే. సో అందరూ ఇండియన్ జీన్సే కొంటారు. తద్వారా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి పెరుగుతాయి. ఇండియా యొక్క వ్యాపారస్తులు లాభపడతారు. ఇవి అన్ని వస్తువులకు వర్తిస్తాయి. జీన్స్ యొక్క ఉదాహరణ తీసుకున్నా, బట్ దిస్ అప్లైస్ టు ఎవ్రీథింగ్. ఇంతకు ముందు యూకే వెళ్ళడానికి ఎన్నో వీసా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. ఎఫ్టీఏ డీల్ తర్వాత వీసా రిస్ట్రిక్షన్స్ ను తగ్గించారు అనమాట. అంటే ఇప్పుడు చాలా ఈజీగా యూకేకు వెళ్ళొచ్చు. ఎఫ్టీఏ వల్ల ఇండియన్ ప్రొడక్ట్స్ లైక్ టెక్స్టైల్స్, జ్యువెలరీస్, కార్ పార్ట్స్ అన్ని యూకేలో చీప్ అవ్వనున్నాయి. ఇయర్ 2030 లోపు ఇండియా యూకేతో $120 బిలియన్ వ్యాపారం చేయాలి అని చూస్తోంది. 3 లక్షల కోట్ల వ్యాపారం నుండి 10 లక్షల కోట్ల వరకు పెరిగేలా వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఈ డీల్ వల్ల జియో పొలిటికల్ లెవెల్లో ఇండియా పవర్ కనిపిస్తోంది. రీసెంట్గా మనం వీడియోస్ కూడా చేశాం. ఫస్ట్ నాటో సెక్రటరీ అయిన ఈ రొట్టె ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. మీరు కనుక రష్యాతో వ్యాపారం చేస్తే ఆయిల్ను కొంటే ఇండియా పైన 500% టారిఫ్ను నాటో విధిస్తుంది అని హెచ్చరించాడు. నిన్న వెరీ రీసెంట్గా యూరోపియన్ యూనియన్ కూడా ఇండియాను హెచ్చరించింది. రష్యాతో పట్టద్దు అని వార్నింగ్ ఇచ్చింది. నాటోలో 32 దేశాలున్నాయి. యూరోపియన్ యూనియన్లో 21 దేశాలున్నాయి. ఇయర్ 2020లో యూకే యూరోపియన్ యూనియన్ సమూహం నుండి వెనక్కి వచ్చేసింది. దీన్నే బ్రెక్సిట్ అంటారు. యూరోపియన్ యూనియన్తో తెగదెంపులు చేసుకున్నా కూడా యూకే చాలా గట్టిగా యుక్రెయిన్ కోసం ఇప్పుడు కూడా నిలబడింది. యుక్రెయిన్కు సెకండ్ లార్జెస్ట్ వెపన్స్ను యూకేనే సప్లై చేసింది. యూరోప్లోని జర్మనీ తర్వాత యూకేనే ఎక్కువ వెపన్స్ను జెలెన్స్కీకు పంపింది. యుక్రెయిన్ దగ్గర ఉన్న 100 ఆయుధాల్లో 12 ఆయుధాలు జర్మనీ పంపితే 11 ఆయుధాలు యూకే పంపింది. జెలెన్స్కీ కోసం యూకే చాలా గట్టిగా నిలబడింది. సో నాటో, యూరోపియన్ యూనియన్, డొనాల్డ్ ట్రంప్ వీరందరి బాధ ఏంటి? ఇండియా రష్యా దగ్గర ఆయిల్ను కొనకూడదు, ఇండియా రష్యాకు ఫండింగ్ చేస్తోంది, వార్ ఫండింగ్ చేస్తోంది అని వీళ్ళందరూ మొత్తుకున్నారు. ఈవెన్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఇండియా పైన 500% టారిఫ్ వేస్తాను, రష్యాతో వ్యాపారం చేయొద్దు అని హెచ్చరించాడు. డిస్పైట్ ఆఫ్ ఆల్ దట్ యూకే ముందుకు వచ్చి ఇండియాతో ఎఫ్టీఏ అగ్రిమెంట్ సైన్ చేసి అందరికీ దేంతో కొట్టాలో దాంతో కొట్టింది.
యూకే నాటోకు వెన్నుపోటు పొడిచిందా, జెలెన్స్కీను బిట్రై చేసిందా అంటే ఎస్, చేసింది. యూకే ఎవరినైనా చేయగలదు. యూకేను నమ్మడం వీళ్ళ తప్పు. ఇప్పుడు ఫ్లవర్స్ అయింది యూరోపియన్ యూనియన్ దేశాలే. యూకే తన దేశ హితాన్ని చూసుకుందండి. యూకే ఎందుకు ఇండియాతో FTA చేసుకుంది అంటే ఇండియా అనేది గ్రోయింగ్ ఎకానమీ. ఇండియాలో ఉన్న యువతలో పర్చేసింగ్ పవర్ ఉంది, ఇండియాలో మార్కెట్ ఉంది. సో ఆబ్వియస్గా యూకే FTA ద్వారా తమ వస్తువులను ఇండియన్ మార్కెట్లో అమ్మాలి అని చూస్తోంది. ఇండియన్ మార్కెట్లో చొచ్చుకుపోవాలి అని యూకే ప్లాన్ చేస్తోంది. ఈ చిల్లర యుద్ధాల కారణంగా యూకేకు వచ్చే లాభం చాలా తక్కువ. అమెరికా ఆయుధాలను అమ్మి లాభపడుతుంది. బట్ యూకే చాలా తెలివిగా న్యూఢిల్లీతో ఎంగేజ్ అయింది, మనతో FTA డీల్ చేసుకుంది. ఈ FTA డీల్ తర్వాత భారత్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ ఏంటి అంటే భారత్ తన ఓన్ టర్మ్స్లో ట్రేడ్ డీల్ చేసుకుంటుంది, మీరెంత ఒత్తిడి పెట్టినా భారత్ ఒగ్గదు అనే వార్నింగ్ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ భారత్కు ఒక చీప్ అండ్ షాబీ ఆఫర్ ఇచ్చాడండి. ట్రేడ్ డీల్ అని చెప్పి అమెరికన్ దేశ హితాన్నే ముందు పెట్టి భారత్తో డీల్ చేయాలి అని ట్రంప్ చూశాడు. కానీ భారత్ దీనికి ఒప్పుకోలేదు. యాక్చువల్లీ జూలైలోనే ఇండియా USA మధ్య ట్రేడ్ డీల్ జరగాలి. బట్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్ మనోళ్లకు నచ్చలేదు కాబట్టి మనం ట్రంప్ ఇచ్చిన ఆఫర్ను యాక్సెప్ట్ చేయలేదు. సో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ఫస్ట్ అని చెప్పి నేను అన్ని దేశాలతో FTA చేసుకుంటాను, టారిఫ్ అనేది ఉండద్దు అని చెప్పాడు కదా. కానీ డొనాల్డ్ ట్రంప్ కంటే ముందు యూకే ఇండియాతో FTA చేసుకుంది. తద్వారా ఇంటర్నేషనల్ స్టేజ్లో యూకే డొనాల్డ్ ట్రంప్కు మిర్రర్ చూపించింది. మంచిగా మాట్లాడితే ఇండియా వంటి దేశాలు కూడా డీల్లో సైన్ చేయగలవు అనే సందేశం ఇచ్చింది. ఇప్పుడు గేమ్ ఏంటి అంటే ఈ ఇండియా UK ట్రేడ్ డీల్ తర్వాత డొనాల్డ్ ట్రంప్ తగ్గుతాడు, వెంటనే భారత్తో ట్రేడ్ డీల్ చేయడానికి ముందుకొస్తాడు. 2020లో యూకే యూరోపియన్ యూనియన్ నుండి వెనక్కి వెళ్ళిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే యూరోపియన్ యూనియన్లో ఎన్నో కండిషన్స్ ఉండేవి, ఎన్నో ఇమ్మిగ్రేషన్ లాస్ ఉండేవి, ఎన్నో ఎకనామిక్ ఫ్రస్ట్రేషన్స్ ఉండేవి. అంటే వీరితో వ్యాపారం చేయొద్దు, రష్యాతో ఇండియా ఆయిల్ కొంటోంది, సో ఇండియాతో వ్యాపారం చేయొద్దు, ఇలా ఎన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్ EU పెట్టేది. కాబట్టే యూకే ఫ్రస్ట్రేట్ అయిపోయి EU నుండి వెనక్కి వెళ్ళిపోయింది. యూకే యొక్క ప్లాన్ ఏంటి అంటే యూకే యొక్క ఎకానమీ రోజు రోజుకు పడిపోతుందండి. యూకేలో యువత యొక్క శాతం కూడా పడిపోతుంది. సో యూకే ఇండియాతో ఇటువంటి FTA డీల్ చేసి తమ యొక్క ఎక్స్పోర్ట్స్ను పెంచుకోవాలి అని చూస్తోంది. ఈ FTA డీల్ తర్వాత ఎంతోమంది భారతీయులు యూకేకు వెళ్ళి పని చేయడానికి ఇష్టపడతారు. స్టూడెంట్స్ యూనివర్సిటీస్లో చదివితే డబ్బులు కూడా వస్తాయి. ఈ FTA డీల్ భారత్కు గేమ్ చేంజరా డిజాస్టరా అంటే డెఫినెట్గా గేమ్ చేంజరే. దీనికల ముఖ్య 5 కారణాలు ఏంటి అంటే దీని ద్వారా ఇండియన్ ఎక్స్పోర్ట్స్ అనేవి బూస్ట్ అవుతాయి. మనకు యూకేలో 0% డ్యూటీ యాక్సెస్ దొరుకుతుంది. మన ఇండియన్ ప్రోడక్ట్స్ అయిన బట్టలు, జెమ్స్, లెదర్, ఫార్మాసిటికల్స్ అన్నీ యూకేలో చీప్ అవుతాయి. తద్వారా మన యొక్క ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ప్రతి ఇయర్కు దాదాపు 50,000 కోట్ల వ్యాపారం మనం యూకేతో చేయొచ్చు. ఈ FTA డీల్లో భాగంగా యూకే దాదాపు 3,000 ప్రొఫెషనల్ వీసాస్ను ఇవ్వబోతోంది. వీసాలో కూడా కొత్త స్కీమ్స్ను తీసుకొస్తున్నారు. దాదాపు 18 to 30 years మధ్యలో ఉన్న వారికి యూకే మంచి ఆపర్చునిటీ ఇవ్వబోతోంది. ఇంతకుముందు యూకే వీసా రావాలి అంటే ఎన్నో టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టేవారు కదా, ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటినీ తగ్గించారు. ఇంతకుముందు మనం యూకేలో వర్కింగ్ వీసాతో వర్క్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని సెక్యూరిటీ గ్యారంటీస్ పెట్టాల్సి ఉండేది. కానీ ఇవన్నీ ఇప్పుడు తీసేశారు. కాబట్టి యూకేలో చాలామంది స్టూడెంట్స్ చదువుకోవచ్చు, చాలామంది IT ప్రొఫెషనల్స్ పని చేయొచ్చు. ఈ FTA డీల్ వల్ల కలిగే మూడో లాభం యూకే ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్ను అంటే పెట్టుబడులను భారత్లో చేయబోతోంది. EV రంగంలో, ఫిన్టెక్లో, గ్రీన్ ఎనర్జీలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా యూకే కంపెనీస్ భారత్ యొక్క కంపెనీస్తో కలిసి పనిచేయనున్నాయి. తద్వారా మనకు నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది దొరుకుతుంది. 4వ రీజన్ ఇంతకు ముందు చెప్పా కదా, జియో పొలిటికల్ రీజన్. మనం భారత్తో ట్రేడ్ డీల్ చేసుకున్నాం. ఇది చూసి అమెరికా రంగంలో దిగవచ్చు, కెనడా రంగంలో దిగవచ్చు. భారత్తో FTA డీల్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయంటున్నా. అండ్ ముఖ్యంగా ఏంటి అంటే అమెరికా ఎందుకు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది అంటే ఇండియన్ మార్కెట్లో యూకే వస్తువులు చీప్ అవుతాయి, అమెరికా వస్తువులు కాస్ట్లీ అవుతాయి అన్నమాట. అమెరికా యొక్క టెస్లా కార్ 60 లక్షలకు అమ్ముడుపోతుంది. ఈ FTA డీల్ తర్వాత యూకే యొక్క ఎలక్ట్రిక్ కార్స్ ఇండియాలో చీప్ అవ్వనున్నాయి. ఉదాహరణకు జాగ్వార్ ఎలక్ట్రిక్ కార్ 70 లక్షల నుండి 50 లక్షలకే ఇండియాలో దొరికే అవకాశం ఉంది. టెస్లా కార్ 60 లక్షలు, జాగ్వార్ కార్ 50 లక్షలు. సో యూకే యొక్క జాగ్వార్ కార్ చీప్గా ఉంది కాబట్టి ఇండియన్ కన్స్యూమర్స్ యూకే కార్స్నే కొంటారు.
అమెరికన్ కార్స్ ను ఎవరూ కొనరు కాబట్టి ఇండియన్ మార్కెట్ లో కాంపిటేటివ్నెస్ పెరుగుతుంది. అమెరికా యొక్క వస్తువులు కాస్ట్లీ అవుతాయి కాబట్టి అమెరికా రంగంలో దిగి భారత్ ఒక మంచి ట్రేడ్ డీల్ చేసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 5వ ముఖ్య రీజన్ ఏంటంటే యూకే ప్రోడక్ట్స్ ఇండియాలో చీప్ అవుతాయి. సో 5 రకాలుగా ఇండియా యూకే మధ్య జరిగిన FTA డీల్ గేమ్ చేంజర్ లా మారనుంది. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.